జాగ్రత్తగా ఉండు. వచ్చే మళ్ళీ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఫస్ట్ టైం లండన్ ఎయిర్పోర్ట్లో ఒంటరిగా వెళ్తాం. లండన్ నుండి దుబాయ్ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ లండన్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మా లగేజ్ అయితే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవటం కోసం అక్కడ లైన్లో అయితే మేము వెయిట్ చేస్తున్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్లో మమ్మల్ని 2 hours పైగానే ఆపేశారు. ఎందుకు ఆపేశారు ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. జాగ్రత్తగా ఉండు. వచ్చే మళ్ళీ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఫస్ట్ టైం లండన్ ఎయిర్పోర్ట్లో ఒంటరిగా వెళ్తాం. బై లండన్, మిస్ యూ. లండన్లో ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్కి మేము స్టార్ట్ అయిపోయాము. వింటర్ సీజన్ కాబట్టి మనకి ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి చాలా అంటే చాలా చీకటిగా అయితే అయిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి వీడియోస్ ఉంటాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్డ్ వీడియోస్ ఇలా ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే మీరు లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఇక్కడ మేము హెత్రో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు హెత్రో. ఇక్కడ మేమైతే టెర్మినల్ 3 దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. లండన్లో వింటర్ సీజన్లో ఈవినింగ్ 4 అయ్యేటప్పటికే చీకటి అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకైతే టైం 5:12 అయింది. ఎంత చీకటిగా అయితే అయిపోయిందో. సో ఇక్కడ మేమైతే మన లగేజ్ ఉన్నది కదా, మా లగేజ్ని సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవడం కోసం అయితే వెళ్తున్నాము. మాది వచ్చేసి ఎమిరేట్స్ ఎకనామీ క్లాస్. దుబాయ్ నుండి లండన్ వెళ్ళినప్పుడు అయితే మా ఫ్యామిలీ అలాగే సబాబాబీ వాళ్ళు వెళ్ళాం కదా. ఇప్పుడు లండన్ నుంచి దుబాయ్ వచ్చేటప్పుడు ఏంటంటే మా హస్బెండ్ రావట్లేదు అన్నమాట. సో నేను, పిల్లలు అండ్ సబాబాబీ వాళ్ళు పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. మేము నలుగురం ఫస్ట్ టైం కలిసి దుబాయ్ నుంచి లండన్ వచ్చినప్పుడే ఫ్లైట్లో ఫస్ట్ టైం జర్నీ చేసామట. నలుగురం కలిసి లక్కీ బాబు పుట్టాక ఇక్కడ మేమైతే అడుగుతున్నారు వ్యాలిడ్ వీసా ఉన్నదా లేదా అని చెప్పేసి. మనం సెల్ఫ్ చెక్ ఇన్ చేయడం కోసం మన పాస్పోర్ట్ అన్నది స్కాన్ చేయాలి. ఇక్కడ లక్కీ బాబు అయితే వాడు కూడా అక్కడ QR కోడ్స్ ఉంటాయి కదా, అవి స్కాన్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. వెంకటగాయత్రి 16.4 kg. ఓకే, వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం మెయిన్ లగేజ్ అయితే పంపించేస్తున్నాము. ఇన్ కేస్ మీకు పిల్లలు ఉన్నప్పుడు మెయిన్ లగేజ్లో మీకు స్పేస్ ఉంటే కనుక మీ హ్యాండ్ లగేజ్ కూడా వేసేయచ్చు మెయిన్ లగేజ్లో. సో సబాబాబీ వాళ్ళు వచ్చేసి బిజినెస్ క్లాస్ మాట. వాళ్ళైతే లగేజ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్లో వేసేస్తున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో దుబాయ్ టు లండన్ మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అన్నది నేను పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇక్కడ మా మెయిన్ లగేజెస్ అవి వెళ్ళిపోయినాయి కదా, మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. బాయ్. మేము కరెక్ట్గా డిసెంబర్ 26న అయితే లండన్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో బిఫోర్ డే వచ్చి మనకి క్రిస్మస్ కాబట్టి లండన్ ఎయిర్పోర్ట్లో ఆ క్రిస్మస్ సందడి అయితే కనిపించింది. అండ్ దుబాయ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే క్రిస్మస్ టైం డిసెంబర్ 12న అయితే స్టార్ట్ అయ్యాము. అప్పుడు కూడా మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా కూడా క్రిస్మస్ థీమ్తో అది డెకరేషన్ అయితే చేశారు. మనం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినా కానీ అక్కడ మనకు అన్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం ఏం కంగారు పడక్కర్లేదు.
లండన్ ఎయిర్పోర్ట్స్లో కూడా మనకి లండన్ సోవరెన్స్ అవి ఉంటాయి. సో కానీ లండన్ ఎయిర్పోర్ట్ అనే కాదు, ఎయిర్పోర్ట్స్లో మనకి ఆల్మోస్ట్ బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మా ఫ్లైట్ ఏ టైంకి అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. 8:15కి ఏ గేట్ దగ్గరికి వస్తుంది ఏంటి అన్నది మనం చూసుకోవాలంటే కనుక అక్కడ స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ మీద చూసుకొని మనం గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవటమే. దుబాయ్ టు లండన్ వెళ్ళినప్పుడు అయితే మేము దుబాయ్లో లాంజ్కి వెళ్ళాము. సో లండన్ నుంచి దుబాయ్ వెళ్ళేటప్పటికి లాంజ్కి వెళ్ళే అంత టైం అయితే మాకు లేదు. అండ్ మనకి లాంజ్ ఆప్షన్ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడ మేమైతే గేట్స్ దగ్గరికి వెళ్ళడానికి నడుస్తున్నాము. మా గేట్ వచ్చేసి 27 గేట్ మాట. సో ఫస్ట్ మేమే గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా తర్వాత ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మనకి ఫ్లైట్ జర్నీస్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఏవి ఖాళీ అయితే ఉండట్లేదు అసలని. అండ్ మేమైతే ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాం కదా నలుగురు పిల్లలతోని. పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ కాలక్షేపం అయితే చేస్తారు. సో ఇక్కడ మేము ఫ్లైట్ ఎక్కే టైం అయితే వచ్చేసింది మాట. బై బై లండన్. ఇక్కడైతే మేము ఏరోప్లేన్ అయితే ఎక్కేస్తున్నాము లండన్ టు దుబాయ్. ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసి అయితే మేము కూర్చున్నాము. అసలు మనకి ఎమిరేట్స్ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి ఇస్తారు ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ లక్కీ బాబు కృతిక అయితే ఫ్లైట్ ఎగ్గానే మొదలు పెట్టేశారన్నమాట. ఏమేం చూడాలి కార్టూన్ అని చెప్పేసి. వెల్కమ్ టు అబ్రాడ్. స్క్రీన్ మీద చిన్న చిన్న ఏరోప్లేన్ బొమ్మలు కనిపిస్తున్నాయి చూసారు కదా. అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఎయిర్ షో కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి క్లిక్ చేస్తే అక్కడ మనకి బయట ఏమేం జరుగుతుంది ఏంటి అన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తే మనకి మ్యాప్ కూడా కనిపిస్తుంది. లండన్ నుంచి దుబాయ్ ఎంతసేపట్లో వెళ్ళొచ్చు ఏంటి అన్నది మనకి మొత్తం అక్కడ స్క్రీన్ మీద మ్యాప్ అది కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఎయిర్ షోస్ ఇవేం అక్కర్లేదు అనుకుంటే కనుక మూవీస్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు అవి చూసుకోవటమే. ఇలా చూడు. ఫ్లైట్లో వాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. ఈ లోపల ఎక్కిన వాళ్ళు అందరూ మాత్రం స్క్రీన్స్ ఆన్ చేసేసుకుని వాళ్ళకి నచ్చిన మూవీస్ సాంగ్స్ అన్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఎయిర్ షో చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇన్ కేస్ లేదు అంటే కనుక ఈఎన్ క్లిక్ చేస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నమాట. ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాక మూవీస్ క్లిక్ చేస్తే చాలా లాంగ్వేజెస్లో మనకి మూవీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి తెలుగు మూవీస్ కూడా ఉంటాయి. ఇండియన్ రీజనల్ అని ఉన్న చూసారా, అక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి మలయాళం తమిళ్ హిందీ ఇలాగా చాలా లాంగ్వేజెస్లో మనకి మన ఇండియన్ మూవీస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే తెలుగు మూవీస్ చూసాను అన్నమాట. నేను టీవీలో చూడలేనివి ఫస్ట్ టైం ఫ్లైట్లో అయితే చూశాను. దుబాయ్ టు లండన్ వచ్చేటప్పుడు అయితే నేను ఓరి దేవుడా చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఓరి దేవుడా, ఫస్ట్ టైం చూశాను. సో లండన్ టు దుబాయ్ వచ్చేటప్పుడు ఏంటంటే గుర్తుందా శీతాకాలం అండ్ పాప్కార్న్ మూవీ అంట. ఈ మూవీస్ అయితే చూశాను. అసలు నాకు ఈ రెండు మూవీస్ వచ్చినాయి అని కూడా తెలియదు అసలు. ఫ్లైట్లోకి వెళ్ళాక మరి 7 hours జర్నీ ఉంటుంది లండన్ టు దుబాయ్. ఆ టైం పాస్ చేయాలంటే నాకైతే ఫ్లైట్లో నిద్ర పట్టదు. సో నేనైతే 2 మూవీస్ చూశాను.
కృతిక లక్కీ అయితే కాసేపు చూసి తర్వాత అయితే వాళ్ళు పడుకుని పోయారు. గుర్తుందా శీతాకాలం అయితే నేను పెట్టుకుని చూశాను. పిల్లలకైతే ఇలాగా మనకి గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. డ్రాయింగ్ బుక్ అలాగే బ్యాక్ ప్యాక్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నది నేను క్లియర్గా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. మనం ఫ్లైట్ ఎక్కగానే బెల్ట్ అయితే మాత్రం మస్ట్గా పెట్టుకోవాలి. సో ఈసారి ఏంటంటే విండో సీట్ తీసుకోలేదన్నమాట. మనకి ఇక్కడ స్క్రీన్స్ మీద చూసేయచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద క్యాప్చర్ చేస్తున్నాను. లండన్ నుంచి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో మనకి లైట్స్తో. అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్లో నాకు ఇంకోటి నచ్చుతుంది ఏంటంటే మనకి ఫోటో తీస్తారు. మనం ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి నేను కృతిక లక్కీ బాబు అయితే ఫోటో తీయించుకున్నాము. దుబాయ్ టు లండన్ వెళ్ళేటప్పుడు అయితే కృతిక వాళ్ళ డాడీ ఒక దగ్గర కూర్చున్నారు. సో వాళ్ళిద్దరూ తీయించుకున్నారు. నేను లక్కీ బాబు ఒక దగ్గర కూర్చున్నాం కాబట్టి మేమిద్దరం తీయించుకున్నాము. సో నేనైతే గుర్తుందా శీతాకాలం చూస్తున్నానని చెప్పాను కదా, నాకైతే మూవీ నచ్చింది, బాగుంది. అండ్ కృతిక అయితే కాసేపు కార్టూన్ మూవీ ఏదో చూసింది, ఎల్సా అన్నది చూసి తను కూడా గుర్తుందా శీతాకాలం పెట్టుకుంటానని చెప్పేసి అన్నది. సో నైట్ అయిపోయేటప్పటికి మనకి ఇలాగ లైట్స్ అవి ఆఫ్ చేసేస్తారు. తర్వాత ఫుడ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ లైట్స్ అవి ఆన్ చేస్తారు. సో ఈసారి అయితే నా ఫుడ్ ముందు వచ్చేసింది. మేమైతే నాన్ వెజిటేరియన్ హిందూ మీల్ ఆర్డర్ చేసుకున్నాము. సో నాకైతే ఏం ఫుడ్ వచ్చిందంటే పీస్ పులావు అలాగే బటర్ చికెన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది బట్ట. లండన్ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు టర్కీది ఏదో ఫుడ్ ఇచ్చారు. అప్పుడు ఆ ఫుడ్ అంత బాగాలేదు. సో ఈసారి అయితే మేము హిందూ మీల్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక బన్ ఇచ్చారు, మనకి క్యారెట్ హల్వా ఇచ్చారు, అలాగే వాటర్ కప్ ఇచ్చారు. మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలండి మీరు ఎయిర్ హోస్టెస్ని అడిగితే కనుక మీకు ఎక్స్ట్రా వాటర్ కూడా ఇస్తారు. ఈ సలాడ్ ఏదో ఇచ్చారన్నమాట. సో క్యారెట్ హల్వా కూడా బాగుంది. ఇలాగా 2 క్రాకర్స్ ఉంటాయి. ఈ క్రాకర్స్ బిస్కెట్స్ ఇచ్చారు. మనకి బ్రెడ్లో తినడానికి బటర్ చీజ్ ఇస్తారు. అండ్ ఏంటంటే ఏరోప్లేన్లో ఏమేమి ఫుడ్ ఇస్తారు ఏంటి అన్నది ఇచ్చారన్నది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. 7 hours లాంగ్ జర్నీ కాబట్టి మనకి 2 meals ఇస్తారన్నమాట. నేనైతే నా ఫుడ్ తీసుకున్నాను. కృతిక లక్కీ బాబుకి ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు పడుకుని పోయారు. సో వాళ్ళైతే ఫుడ్ తినలేదు. మనం అంతా తినేసాక ఇలాగా మనకి వెట్ వైప్ కూడా ఉంటుంది అన్నమాట. వెట్ వైప్తో మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి తినడానికి కట్లరీ సెట్ ఉంటుంది. కృతికకి లక్కీ బాబుకి కూడా సేమ్ ఫుడ్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కుకుంబర్తో వాళ్ళకి ఏదో సలాడ్ ఇచ్చారు. వచ్చింది లక్కీ కిడ్స్ మీద అక్కకి చూడు ఏవో ఉన్నాయి. ఫ్రూటీ స్నాక్ ఫర్ ఎనీ లంచ్ బాక్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు. ఈ 2 వచ్చేసి ఏంటంటే కిస్మిస్ ఒకటిని, ఇంకోటి కూడా కిస్మిసే ఉన్నాయి ఆ పర్పుల్ కలర్ డబ్బాల్లో. కానీ కృతిక లక్కీ ఇద్దరిని తినమని అడిగితే ఏదో అటు ఇటు చూసాడు అంతే. లక్కీ బాబు కృతిక ఇద్దరు పెద్దగా తినలేదు. నాకైతే మాత్రం బటర్ చికెన్ అలానే పీస్ పులావ్ నచ్చింది. ఏంటో ఉన్నది ఆ డబ్బాలో తినేద్దామని బాబు తీసాడు కానీ కిస్మిస్ కనబడేటప్పటికి మూసాడు. వన్స్ మనకి ఫుడ్ అయిపోయాక ఇలాగా కాఫీ టీ కావాలంటే ఇస్తారు. ఇక్కడైతే గుర్తుందా శీతాకాలం ఫినిష్ అయిపోయింది. మన ఫ్లైట్ అయితే లండన్ నుంచి సగం దూరం అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ సెకండ్ మీల్ అయితే తీసుకొచ్చారు. పీచ్ అండ్ వెనీలా కేక్ ఏదో ఉన్నది. పీచ్ అండ్ వెనీలా కేక్ వచ్చారు. అలానే ఇంకొక కప్ కేక్ ఉన్నదన్నమాట. హిందూ మీల్ అని ఆర్డర్ చేసుకున్నాం కదా మనం, పర్వేష్ కృష్ణ సాయి అన్నమాట ఇది. సో వాడికి కృతికకి ఆల్మోస్ట్ సేమ్గానే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి లక్కీ బాబు కృతిక అయితే పడుకున్నారు. పాపం నైట్ ప్రయాణం కదా వాళ్ళైతే పడుకున్నారు. నేను ఈ లోపల ఇంకో మూవీ ఏం పెట్టుకున్నానంటే పాప్కార్న్ పెట్టుకున్నాను. ఆ పాప్కార్న్ మూవీ కూడా నేనైతే చూడటం అదే ఫస్ట్ టైము. సో పాప్కార్న్ మూవీ కూడా ఫినిష్ అయిపోయింది. ఫ్లైట్లో అయితే 2 సినిమాలు చూశాను మొత్తం నేను. గుర్తుందా శీతాకాలం అలాగే పాప్కార్న్ సినిమా అయితే చూశాను. మీలో ఎంతమందికి 2 సినిమాలు ఉన్నాయని తెలుసో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఏరోప్లేన్లో వాష్రూమ్స్ ఉంటాయా అంటే ఏరోప్లేన్లో వాష్రూమ్స్ ఉంటాయండి. బుల్లిగా ఉంటాయి, చాలా చిన్నగా ఇలా అయితే ఉంటుంది అన్నమాట వాష్రూమ్స్.
దుబాయ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా చూడండి ఫ్లైట్ నుంచి సన్ రైజ్ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సన్ రైజ్ వ్యూ ఏరోప్లేన్ నుంచి చూడటం భలే అనిపించింది. లండన్ టు దుబాయ్ రీచ్ అయిపోయాము. సూర్యుడు చూడండి అప్పుడే సన్ అయితే రైజ్ అవుతూ ఉన్నది. చిన్న చిన్నగా అలాగా సన్ రైజ్ అయితే వచ్చేసింది. గుడ్ మార్నింగ్. దుబాయ్ అయితే మనం రీచ్ అయిపోతున్నాం. చూడండి మనకి దుబాయ్ అంటే ఎడారి కదా, ఫుల్ ఇసుక అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఏరోప్లేన్ నుంచి మనకి బ్యూటిఫుల్గా వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఎలా ఉన్నారో ఎంతమంది ఉన్నారో చూడు రోడ్డు మీద జనం. చూడండి ఇక్కడ మనం దుబాయ్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. రన్వే దగ్గరికి అయితే వెళ్తున్నాము. ల్యాండింగ్ మీరు కూడా చూసేయండి. ల్యాండింగ్ చూపించారా? Oh, landed safely in Dubai. ల్యాండ్ అయిపోయాం. అమ్మో ఊరిపోతుంది ఫ్లైట్ అంతా. సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ దుబాయ్. My international report is 20:07 in the morning and the temperature is 21 degrees Celsius. Please keep your seat fastened until the sun has done switched on. Before leaving our ship, please check your seat area for any person's belongings. We will soon be parking on an airport stand and buses will take you to the terminal building. Reserved and airport features are now unable to please take the bus and speak to the ground staff at the terminal entrance. Thank you for flying Emirates. We hope you enjoyed your flight and we look forward to you again soon. Good morning. Good morning. سيداتي وصلنا في مطار البدولة. توقيت محليا يشير إلى الساعة 7:22 صباحا. లండన్ నుంచి దుబాయ్ అయితే మేము సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. దుబాయ్ ఎయిర్పోర్ట్లో వెళ్ళాక మమ్మల్ని 2 hours కన్నా ఎక్కువే ఆపేశారు. ఎందుకు ఆపేశారు ఏంటి అన్నది చూసేద్దాము. మేమైతే ఎకనామీ క్లాస్లో వెళ్ళాము అండ్ వాళ్ళు బిజినెస్ క్లాస్లో వచ్చారు కదా. మేమైతే ఎయిర్పోర్ట్లో అందరం కలిసి మీట్ అయ్యాము. వన్స్ మనం ఫ్లైట్ దిగిపోయాక మనకి అక్కడ ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి. ఆ ఎయిర్పోర్ట్ బస్సెస్ దగ్గర నుంచి మనం ఇమిగ్రేషన్కి అది వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్యాగేజ్ రీక్లైము అరైవల్స్ ఇలా ఉంటాయి. ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ ఏమైందంటే సబాబాబీ ఉన్నారు కదా వాళ్ళ పాప ఐజుకి వచ్చేసి మనకి వీసా అన్నది ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళు చూసుకోలేదు. సో అక్కడైతే మేము చాలాసేపు ఆగిపోయామన్నమాట. దుబాయ్ కనెక్టింగ్ ఫ్లైట్స్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడైతే కూర్చుంటారు. అప్పుడు మాకు వీసా లేదనేసి అక్కడికి వచ్చాకనే చూసాం కదా. తనైతే ఆ వీసా మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి లండన్ నుంచి మా హస్బెండ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే కాంటాక్ట్ చేస్తూ వీసానైతే మళ్ళీ తీసుకున్నారు. బీఆర్పీ వీసా అని ఉంటే కనుక మనకి ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాక ఆన్ అరైవల్ వీసా అయితే మనకి ఇచ్చేస్తారు వన్స్ వీసా ఎక్స్పైర్ అయినా. కానీ ఇన్ కేస్ మనకి వీసా ఎక్స్పైర్ అయితే కనుక ఎయిర్పోర్ట్లోనే ఉండి మనని స్లాట్ అది బుక్ చేసుకుని వీసా అది వచ్చాకనే మనం బయటకు అయితే రావాలి. సో ఇక్కడ మేము బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే సబాబావి వాళ్ళ బ్యాగేజ్ అయితే మిస్ అయిపోయింది. వాళ్ళు చాఫర్ అయితే ఉన్నది వాళ్ళ బిజినెస్ క్లాస్ కాబట్టి. సో అలాగా మా లండన్ టు దుబాయ్ ప్రయాణం అయితే జరిగింది. మనం దేనికి భయపడక్కర్లేదు, మనకు అన్ని గైడ్ చేస్తారు. సో మొత్తానికైతే మేము లండన్ నుంచి దుబాయ్ మా ఇంటికి అయితే వచ్చేసాం. సో చూసారు కదా లండన్ టు మా దుబాయ్ జర్నీ వ్లాగ్ అయితే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.